మహాలక్ష్మి అంటే అందరు డబ్బు 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 అనుకుంటారు, కానీ లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే బలము, లక్ష్మి అంటే శ్రేయస్సు, లక్ష్మి అంటే కాంతి. ప్రతిదీ మనకి లక్ష్మి అమ్మవారు అనమాట అండి. ఏదో ఒక డబ్బు మాత్రమే లక్ష్మీదేవి కాదు, చదువుకోవడం అనేది లక్ష్మి స్వరూపమే. చదువుకోవడం ఈ రోజు ఇంకొక అద్భుతమైన శ్లోకంతో ముందుకు వచ్చాను అనమాట అండి. ఈ శ్లోకాలన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అష్టకాలు అంటూ ఉంటాం కదా, లైక్ ఎనిమిది లైన్లు అలా ఉంటూ ఉంటాయి. సో ఈ అష్టకాలు కనుక చదివితే ఖచ్చితంగా చిన్నగా కాబట్టి విత్ ఇన్ ఒక 2 minutes లో 1 minute లో 1 minute మ్యాక్సిమం 2 minutes లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో మనం అలా దేవుడి పువ్వులు పెట్టుకుంటూ ఏదో మనకి శ్లోకాలు గడగడ నోటికి వచ్చేస్తే ఒక్క 15 minutes లో మొత్తం మన పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అందుకని తక్కువ అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకలే అనమాట. ఈ చిన్న చిన్న శ్లోకాలు మన లైఫ్ లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఎన్నో మిరాకిల్స్ మనం పొందొచ్చు అనమాట అండి. సో మనకి ఫస్ట్ ఆల్రెడీ ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా వినాయకుడిని ఎలా పూజించాలి అండ్ శ్లోకాలు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి. మనందరికీ చాలా ఇంపార్టెంట్ అమ్మవారు ఎవరు, మనకి లక్ష్మీదేవి. ఎవరైనా కూడా లక్ష్మి కావాలి, లక్ష్మి మీకు వద్దా అంటే ఎవరు వద్దని చెప్పారు. ఎందుకంటే అందరికీ అవసరం, డబ్బు అంటే అందరికీ అవసరం కాబట్టి డబ్బులు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇప్పుడు మనకి జాబ్స్ సాలరీ వస్తూ ఉంటుంది, ఈఎంఐస్ అన్ని కట్ అయిపోతుంటాయి. మనకి మంత్ ఎండింగ్ వచ్చేసరికి ₹1 మన చేతిలో మిగలదు అనమాట. సేవింగ్స్ ఏమి ఉండవు. ఇలా మనీ ఇష్యూస్ లో చాలా మంది అప్పులు పాలైపోతూ ఉంటారు, చాలా డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మనీ విషయంలో చాలా మంది చాలా గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి ఇష్యూస్ నుంచి బయటపడాలి, నాకు మంచిగా కెరియర్ సెటిల్ అవ్వాలి, మంచిగా సంపాదించాలి, మంచి ఎర్నింగ్ అవ్వాలి అండ్ నాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి అని వాళ్ళు ఈ శ్లోకం చదువుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనమాట అండి. ఈ శ్లోకం ఏంటో కాదు, అందరికి తెలిసిన శ్లోకమే, బట్ ఒక్కసారి గుర్తు చేయడానికి నేను ఈ శ్లోకం చదువుతున్నాను అనమాట. సో వీడియో అర్థం కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరే లేచి కూడా వీడియోకి వెళ్ళిపోదాం. ఇది మహాలక్ష్మి అష్టకం అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా నేర్చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చక్కగా చెప్పొచ్చు, వాళ్ళకు కూడా చక్కగా అలవాటు అవుతుంది. పిల్లలకి ఇప్పటి నుంచే మనకి వాళ్ళకి ఒక 5-6 ఏళ్ళు ఇచ్చినప్పుడే మనం చిన్న చిన్నగా ఒక్కొక్క శ్లోకం అలవాటు చేసుకుంటూ వెళ్తే వాళ్ళు పెద్ద 10 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఎన్నో శ్లోకాలు నేర్చుకుంటారు అనమాట పిల్లలు. సో వాళ్ళకైనా చెప్పండి, పిల్లలకైనా చెప్పండి, పెద్దవాళ్ళు మనం కూడా చేయొచ్చు అనమాట, ఎవరైనా చేయొచ్చు శ్లోకాన్ని కూడా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడాకుల భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్విఘ్నేశ్వర వరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంత్ర దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగతే యోగ సంభోత్వే మహాలక్ష్మి నమోస్తుతే. శూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోరదే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగత్యతే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం యప్పటే సర్వసిద్ధి ప్రాక్తం రాజ్యం ప్రాక్తో సర్వదా. ఏకకాలే పడే నిత్యం మహాపాపనాశనం ద్వికాలే పడే నిత్యం ధనదాన సంవితం త్రికాలే పడే నిత్యం సర్వశత్రు వినాశనం. శ్రీ మహాలక్ష్మి ప్రసన్న వరదా శుభం. ఇది మనకి మహాలక్ష్మి అష్టకం అనమాట. ఒక్కొక్క లైన్ లో మనకి అర్థమైపోతుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. శ్రీచక్రంలో కొలువైన మహాలక్ష్మి వారికి మనం నమస్కారం చేస్తున్నాం అనమాట. శ్రీపీఠే సురపూజితే. శంఖ చక్ర గదా హస్తే. అమ్మవారు ఎలా ఉంది అంటే శంఖ చక్ర గదా హస్తాలతో మనకి కూడి ఉంది అనమాట. శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే అంటే అమ్మవారు యాక్చువల్ గా మనకి ఇక్కడ డీటెయిల్ గా అర్థం చేసుకుంటే అయ్యవారితో కూడిన అమ్మవారు మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అయ్యవారు వాహనం ఏంటి, గరుడ వాహనం కదా, అమ్మవారు అయ్యవారు పక్కనే ఉంటుంది అని సింబాలిక్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. నమస్తేస్తు గరుడారూఢే అంటే గరుడని తన ఒక వాహనం కింద తీసుకున్న తల్లి గరుడారూఢే. డోలాసుర భయంకరి, డోలాసురుడు అని రాక్షసుడికి సంబంధించిన తల్లి అనమాట. ఎవరు మనకి మహాలక్ష్మి అమ్మవారు. సర్వపాప హరే దేవి మహాలక్ష్మి, మన పాపాలను కూడా హరించే తల్లి ఎవరు మనకి మహాలక్ష్మి అమ్మవారు అనమాట. సర్వజ్ఞ సర్వదుష్ట భయంకరి అంటే ఇలాంటి దుష్ట మనం ఎవరు చేస్తూ ఉంటారు కదా, చేతబడులు పని చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా దుష్ప్రభుత్వం అన్ని కూడా నాశించే తల్లి, మనలోనే జ్ఞానాన్ని పెంపొందించే తల్లి అనమాట. మనకి మహాలక్ష్మి అంటే అందరు డబ్బు 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 అనుకుంటారు, కానీ లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే బలము, లక్ష్మి అంటే శ్రేయస్సు, లక్ష్మి అంటే కాంతి. ప్రతిదీ మనకి లక్ష్మి అమ్మవారు అనమాట అండి. ఏదో ఒక డబ్బు మాత్రమే లక్ష్మీదేవి కాదు, చదువుకోవడం అనేది లక్ష్మి స్వరూపమే.
చదువుకోవడం కూడా మనకి అమ్మవారు అనుగ్రహం, అది కూడా లక్ష్మీ అమ్మవారు అనమాట. సో ప్రతిదీ కూడా మనం లక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రధాని, మనకి భోజనం కూడా మనం లక్ష్మి, మనకు 4 వేలు నోటికి వెళ్తున్నాయంటే అది అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనమాట. సిద్ధి బుద్ధి ప్రదే దేవి, సిద్ధిని బుద్ధిని ఇచ్చేది. సిద్ధి అంటే డబ్బు, బుద్ధి అంటే బిహేవియర్, రెండు అనుగ్రహించుతుంది అనమాట. భుక్తి ముక్తి ప్రధాని, భుక్తి అంటే భోజనం, ముక్తి అంటే మోక్షం, ఇవన్నీ కూడా కలిగించే ఎవరు మనకి మహాలక్ష్మి వారు. మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి మోసతే, అంటే ఇలాంటి మంత్ర స్వరూపిణి ఎవరు మనకి మహాలక్ష్మి వారు అని చెప్తూ ఉన్నాం. ఆ మంత్ర మహాలక్ష్మి మోసతే ఆద్యంత అయితే దేవి ఆదిశక్తి మహేశ్వరి, అంటే ఆదిశక్తి స్వరూపిణి అనమాట మనకి మహాలక్ష్మి వారు, మనకి ఆదిశక్తి స్వరూపిణి, ఆదిశక్తి మహేశ్వరి, సర్వజ్ఞ ఆశక్తి మహేశ్వరి యోగ మహాలక్ష్మి వస్తే స్థూల సూక్ష్మ మహారౌద్రి, స్థూలము సూక్ష్మం అంటే ఈ యొక్క చిన్న కీటక నుంచి పెద్ద మానవ వరకు ప్రతి ఒక్క జీవరాశికి కూడా మనకి తల్లి ఎవరు అంటే అమ్మవారు అనమాట. మహారౌద్రి, మహాశక్తి మహారౌద్రి, మహాపాప హరే దేవి మహాలక్ష్మి వస్తే, ఇన్ని పాపాలు నశించేసి తల్లి వారు మనకి మహాలక్ష్మి వారు అనమాట. పద్మాసన స్థితే పరబ్రహ్మ స్వరూపిణి, పద్మాసనంలో కూర్చున్న తల్లి పరబ్రహ్మ స్వరూపిణి అని అమ్మవారు అనమాట అండి. పద్మాసనం అంటే తెలుసు కదా, అమ్మవారు పద్మాసనం మీకు ఇలాగ చక్కగా అమ్మవారు పద్మాసనం మీద కలువ మీద కూర్చుంటుంది మహాలక్ష్మి అమ్మవారు. మహాపాప మహాలక్ష్మి మోసితే పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి వస్తే, అంటే పరమేశ్వరి ఇక్కడ ఎందుకన్నాం అమ్మవారిని అంటే, అమ్మవారు మనకి లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తు దుర్గా అమ్మవారు మహాలక్ష్మి. యాక్చువల్ గా మనం ఎలా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మనం కనుక కాళీ అమ్మవారిని తీసుకుంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటూ ఉంటాం. కాళీ అమ్మవారిని తీసుకుంటే కాళీ అమ్మవారు లక్ష్మీదేవిని, సరస్వతి దేవిని కొలుచుకుంటూ ఉంటాం. లక్ష్మీ అమ్మవారిని మెయిన్ కింద, మహాలక్ష్మి ఆమె మెయిన్ కింద పెడితే వీళ్ళిద్దరు కూడా అనుఫార్మ్స్ కింద కొలుచుకుంటూ ఉంటాం అనమాట. అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే, ఒక్క అమ్మ నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం అందరూ కూడా అనమాట అండి. స్వల్త పరమేశ్వరి మెయిన్ అనుకుంటే వాళ్ళందరి నుంచి వచ్చిన ఈ అమ్మవార్లే మనకి ఈ యొక్క శ్యామల, వారాహి, కాళి ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ అమ్మవార్లు అనమాట. సో ఒక్క అమ్మవారిని కలుచుకున్నా కూడా అందరినీ కూడా కలుచుకుని ఉంటాం. అంటే ఇక్కడ మనకి పరమేశ్వరి జగన్మాత, జగన్మాత మహాలక్ష్మి అని చెప్తూ ఉన్నాం. సో ఇలాగా అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకుంటాం. శ్వేతాంబర ధరే దేవి, శ్వేతాంబరం అంటే మనకి అమ్మవారు తెల్లని వస్త్రం ధరించింది అనమాట. ఇలా మనకి కనకధర స్తోత్రంలో కూడా కనిపిస్తుంది అనమాట. మనకి ఆదిశంకరాచార్యుల వారు కాలేజీ నుంచి ఉండి అమ్మవారిని వైకుంఠంలో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య సంభావన ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి కాలేజీలో చిన్న బాలబ్రహ్మగా ఉన్న శంకరాచార్యుల వారు మనకి అందించారు కదా. అందులో కూడా మనకి అమ్మవారి యొక్క శ్వేత వర్ణంలో కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ మనకి కనిపిస్తుంది. పైన పరమేశ్వరి అని పార్వతి అమ్మవారిని మనం కొలిచాం, కానీ శ్వేతాంబర ధారిణిని ఈ సరస్వతి అమ్మవారిని కొలుస్తాం అనమాట. అంటే ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారిలో మొత్తం ముగ్గురు అమ్మవారిని మనం ఒకే ఫామ్ లో కొలుచుకుంటున్నాం అనమాట అండి. శ్వేతాంబర ధరే దేవి నానా అలంకార భూషితే, అంటే ఎన్నో రకాలుగా అలంకారాలు, నగలు ధరించిన తల్లి, అంటే నిండుగా చక్కగా అమ్మవారు చాలా కలకింపుగా కనిపిస్తుంది అనమాట. జగత్పతే జగన్మాత మహాలక్ష్మి, జగన్మాత కన్నా మహాలక్ష్మి వారు నమస్కారం చెప్తున్నాం. తర్వాత మన ఫలశ్రుతి అనేది ఉంటుంది, ప్రతి శ్లోకానికి ఫలశ్రుతి ఉంటుంది అనమాట. దీని ఫలశ్రుతి ఏంటి అంటే, ఎవరైతే మహాలక్ష్మి అష్టకం తెలిసి చదువుతూ ఉన్నారో సర్వసిద్ధి ప్రాగ్ధం రాజ్యం ప్రాజ్ఞం చదువు, అంటే అన్ని సిద్ధులు కలిగిస్తే రాజ్యం కూడా పొందుతాం అనమాట. రాజ్యవంతులకి మనం చేసే పనిలో మనం ఒక టాప్ పొజిషన్ వెళ్తాం అనమాట. ఆ తర్వాత ఏకకాలి పడే నిత్యం, ఒక్కసారి కనుక దీన్ని పడిస్తే మహాపాపనాశనం, పాపాలన్నీ కూడా పోతాయన్నమాట. జకాలే పడే నిత్యం ధనదాన సంహితం, అంటే డబ్బుకి ధాన్యం లోటు ఉండదు. బాగా డబ్బులు పడిపోతాయి, వర్షం కురిసిపోతుంది, అలా కాదనమాట. మనకి తిండికి, మనం తినే భోజనానికి, ఉండే ఇల్లుకి, కట్టుకునే బట్టకి లోటు లేకుండా ఉంటుంది అనమాట అండి. ఇవి చాలా చెప్పండి మన లైఫ్ లీడ్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనకి త్రికాలం కనుక ఈ స్తోత్రం చేస్తే శత్రునాశనం అవుతుంది అనమాట. సో ఇలా మనకి అమ్మవారు లక్ష్మీదేవిగా ఒక ధనాన్ని ఇస్తే, పార్వతీదేవిగా మనల్ని కాపాడితే, అలాగే సరస్వతి దేవిగా మనకి సిద్ధిని, బుద్ధిని ప్రసాదిస్తుంది అనమాట అండి. సో ఇలా మహాలక్ష్మి అష్టకాన్ని కనుక చదివితే, ఈ చదవడానికి మొత్తం మనకి మహా అయితే ఒక 2 minutes పడుతుంది అనమాట. అంతగానే ఎక్కువ ఏం పడదు. దీన్ని తిరుపతి లేకపోతే చిన్న పెద్ద పెద్ద దేవాలయాలు కూడా అమ్మవారి 108 సార్లు మహాలక్ష్మి అష్టకం అని చెప్పేసి ఇలా చదువుతూ ఉంటారు. లాక్డౌన్ లో ఒకసారి నేను కూడా చదివాను అనమాట. లైక్ అంటే కొంతమందికి అంతా కలిసి ఒక సమూహంగా కలిసి రోజుకి ఇన్నిసార్లు చదువుతాము శ్లోకం అని చెప్పేసి పెట్టుకుంటారు అనమాట. గ్రూప్ ఇన్ఫార్మ్ పెట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా అక్కడ తిరుపతిలో మనకి ఉండే పద్మావతి అమ్మవారు సమర్పిస్తూ ఉంటారనమాట అండి మనం చేసే శ్లోకాలన్నీ కూడా. సో ఈ విధంగా మీ అందరికి కూడా మహాలక్ష్మి అష్టకం చెప్పడం జరిగింది. సో దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. మీ లైఫ్ లో ఎన్నో మిరాకిల్స్ వస్తూ ఉంటాయి. ఆ మిరాకిల్స్ ఏమొచ్చాయి, ఎలా మీకు మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది, పాజిటివ్ గా మారిందా, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. సో ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు మీ లైఫ్ లో ఉపయోగపడితే దానికన్నా వేరే ఆనందం ఇంకోటి ఉండదు అనమాట.
సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలాంటి శ్లోకాలు ఎన్నో రాబోతున్నాయి అనమాట అండి. సో నెక్స్ట్ మీకు సరస్వతి అమ్మవారి యొక్క వరసనామా చెప్పబోతున్నాను. పిల్లలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సరస్వతి అమ్మవారి వరసనామాలు. సో అవి పిల్లలందరికీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నామాల గురించి కూడా. సో మర్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తిక్, సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్.